ఈ రోజు నిజంగా చెప్పాలంటే అమెరికా దివాళా తీసింది ఆల్రెడీ ఆ పరిస్థితి. అందుకనే ఆయన ఈ డాలర్ ని బెదిరించడం, అంటే డీడాలరైజేషన్ బెదిరించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, రేపటి రోజు కనుక గల్ఫ్ దేశాలు ఆయిల్ ని డాలర్ కాకుండా అమ్మడం మొదలుపెట్టినా, ప్రపంచంలో బంగారం గోల్డ్ కాకుండా ఇతరత్ర వీటితో వెళ్ళినా, లేదా దేశాలు డాలర్ ని దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ కరెన్సీలో వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటున్నా, అమెరికా సర్వనాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన ఇటువంటి బెదిరింపులు ఆయన చేస్తున్నారు. సో ఏమవుతోందంటే కనుక ఈ అమెరికాలో ఉన్నటువంటి, అమెరికాకు వెళ్ళాలి అన్నటువంటి దాన్ని ఆయన ఎన్కాష్ చేసుకుంటున్నారు. రెండు, అమెరికాలో విశృంఖలత్వం అంటే విచ్చలవిడిగా కన్జ్యూమ్ చేసేటువంటి ఒక సంస్కృతి ఉంది. మనకు పర్ క్యాపిటల్ 100 రూపాయలు మనం కన్జ్యూమ్ చేస్తే అమెరికాలో పర్ క్యాపిటల్ 300-400 కన్జ్యూమ్ చేస్తారు. సో మనకంటే 3-4 రెట్లు ఎక్కువ కన్సంప్షన్ అక్కడ ఉంటుంది. అందుకనే వాళ్ళకి అమ్మాలి అన్నటువంటి ఒక ఆలోచన అందరికీ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలోనే పెట్టుబడి పెట్టి